దేవునికి స్తోత్రం. యెషయా ప్రవచన పుస్తకం 43వ అధ్యాయం 19వ వచనం ఇలాగు సెలవిచ్చుచున్నది, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవచన పుస్తకములో దేవుడు యెషయాతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను. దైవజనమా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నానని యెషయా ప్రవచన పుస్తకంలో రాయబడి ఉన్నది. ఈ రోజు నేను మీతో ఒక మాట అడుగుతున్నాను. నూతన క్రియ నీ పట్ల జరగాలి అని అంటే నీవెలా ఉండాలి తెలుసా? దేవుని నమ్మాలి, దేవుని వాక్యమును ఎత్తిపట్టి చెప్పాలి. బట్ నేను నిశ్చయంగా ఈ ఉదయ కాలం నేను మీతో చెప్తున్నాను, నూతన క్రియ ప్రభు నీ పట్ల చేయుచున్నాడు. అది నువ్వు అనుభవించును గాక. నువ్వు అనుభవించుతుంటే, ఆ వాక్యం అంగీకరిస్తూ ఉంటే, నీ బ్రతుకులో కొత్త క్రియ జరగాలని నువ్వు అంగీకరిస్తుంటే, నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థిస్తారా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ వాక్యంను నాతో పాటు ఎందరైతే కలిసి ప్రార్థిస్తున్నారో, మా తమ్ముళ్లను, అక్కలను, చెల్లెలను, అమ్మలను, అన్నలను అందరినీ అసలుకి సమర్పిస్తున్నాం. ప్రభువా, మా అందరి జీవితంలో ఒక నూతన క్రియ ఈ రోజు మీరు చేయుచున్నారు. ప్రభువా, మేము నీకు కృతజ్ఞతగా నిలబడుతున్నాం, అందుకే నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవమా, అది ఇప్పుడే యేసు నామమున మొలచును గాక. ఈ రోజు ఈ మాటను ఎందరైతే స్వీకరించున్నారో వారందరి జీవితంలో మీరు కార్యం చేసినందుకు నీకు స్తోత్రములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. Bye-bye.